హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి, ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయండి. దానికన్నా ముందు ఆహార నియమాలను పాటించండి, వేళకు నిద్రించండి, వ్యాయామం చేయడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే తులారాశి వారు తమ బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత మనవారే అని సర్దుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక మీకు ఇబ్బందిని గురిచేస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టిన ఆలోచనలు కూడా ఈరోజు విజయవంతం అవ్వక ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే కొన్ని పనులలో రెండు రకాలైన ఆలోచనలు మీకు నష్టాలను తెచ్చిపెడతాయి. ఇక తులారాశి వారి ఈరోజు ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఆదాయం కొంతమేర తగ్గి అప్పులు చేయవలసి వస్తుంది. ఆత్మీయులు కుటుంబ సభ్యులతో విభేదాలు అనేవి కలుగుతాయి. అలాగే మీ సహాయం పొందిన వారే మీకు సమస్యలు కలిగించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మరింత ఒత్తిడిలు పెంచుతారు. ఇక ఆరోగ్యపరంగానైతే చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లాభాలు కూడా ఈరోజు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతాయుతంగా మసులుకోవాలి. అలాగే ఈరోజు కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి నిరాశాజనకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు కొంత ఆదుర్ద అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసికంగా ఇబ్బంది అనేది ఎదురవుతుంది. విద్యార్థులు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున కొంత జాగ్రత్త వహించండి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు తులారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.